శ్రీమాత్రే నమః. ఈ వారాహి కవచం చదవడం వల్ల ప్రతిరోజు చదవచ్చు. ప్రతి శుక్రవారం అయినా అంటే ప్రతిరోజు చదివితే మనకి ఉన్న శత్రువులు నశిస్తారంటే శత్రువులు నశించడం అంటే నశించిపోవడం కాదు, మన ఎడల ఉన్న శత్రు భావం నశిస్తుంది. నశించి ఎటువంటి చోరాది భయాలు ఆపదలు గట్టా ఏమీ లేకుండా ఆ వారాహీదేవి సర్వదా సర్వకాలయందు రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనము ఈ వారాహి కవచాన్ని చదివి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అస్య శ్రీవారాహీ కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీవారాహీ దేవతా. ఔం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాదిమాతృభైరవసేవితాం జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతైస్వమస్వైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాం హి కవచం భుక్తిముక్తిఫలప్రదం. పటే స్త్రీసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం. వారాహీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమం. నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ. ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ. పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్. స్కందౌ మే పంచమీ పాతు భుజో మహిషవాహనా. సింహారూఢా కరౌ పాతు కుచో కృష్ణమృగాంచితా. నాభించ శంఖినీ పాతు వృష్టదేశే తు చక్రిణీ. ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ. ఉదం మే క్రోధినీ పాతు జగనం స్తంభినీ తథా. చండోశ్చండశ్చోరుయుగం జానునీ శత్రుమర్ధినీ. జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ జగుల్భయోః. పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ. సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ ప్రముచ్యతే. సర్వసామర్థ్యసంయుక్తం భక్తరక్షణతత్పరం. సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే. సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేషసంహతిః. వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యః పఠేన్నరః. తథావిధం భూతగణా న స్పృశంతి కథాచన. ఆపదశత్రుశోచోరాదిగ్రహదోషాశ్చ సంభవాః. మాతాపుత్రం యథావత్సం ధేనుః పక్ష్మేణ లోచనం. తథాంగమేవ వారాహీ రక్షా రక్షతి సర్వదా. ఇది శ్రీవారాహీ కవచ స్తోత్రం సంపూర్ణం. చక్కగా మనం ఈ వారాహీ కవచ స్తోత్రాన్ని ప్రతి నిత్యము శుచిగా పఠించినట్లయితే అమ్మ తాలూకా అనుగ్రహం కలిగి, ఇందులో చూడండి ఎంత చక్కగా రాశారో, ఎటువంటి గ్రహ దోషాలు కూడా ఉండకుండా చక్కగా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సర్వశత్రువును నాశనమయ్యి అందరూ మిత్రులయ్యి చక్కగా అమ్మ అనుగ్రహానికి మనం పాత్రులయ్యి సకల సౌభాగ్యాల్ని పొందుతాం. చక్కగా మీరు కూడా ఈ విధంగా విని పఠించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి.